ప్రభు దేవుని బట్టి మనం ఫలిస్తుంది అనమాట. ప్రభు దేవుని బట్టి మనం ఫలిస్తుంది. ఒకటి ప్రియుల బైబిల్లో రాయబడింది, ఆదికాండంలో ప్రియుల మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు వారిని దీవించామన్నమాట. స్త్రీగా పురుషునిగా దేవుడు నిర్మించి వారు దీవించామన్నమాట. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమి అందు కూడా నింపబడాలి అని దేవుడు ప్రియుల మాట్లాడిన మాటలు అది జరుగుతుంది అనమాట. ఇలాగ ప్రియుల మనం కూడా ప్రభు కోరుతుంది, మన స్పిరిచువల్ గా మనం ఫలించాలి, స్పిరిచువల్ గా మనం అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం దేశం అందు కూడా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అంటే దేవుని బిడ్డలు మన కన్నెవారు ఉండాలన్నమాట. కొత్తగా జన్మించిన పిల్లలు మన రాష్ట్రం దేశం అందు కూడా పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచర్ని బట్టి జన్మించినట్టు యేసునామములో దేవుడు కృప అనుగ్రహించినాక. ఇప్పుడు మనం చూస్తున్నది మోసే కాలంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఫరో మగ పిల్లలను అందరిని కూడా చంపేసుకోవాలని ఓర్డర్ పెట్టినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. మోసేను దేవుడు అద్భుతంగా దేవుడు ప్రియులార దేవుడు కాపాడామన్నమాట. మోసేను దేవుడు అద్భుతంగా పోషించినట్టు మనం చూస్తున్నాం. గొప్ప లీడర్ గా దేవుడు లేపినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో కూడా దేవుని పిల్లలను చంపాలని దయ్యాలు ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది. మోసే కాలంలో ప్రియులార మనం చూస్తున్నట్టే అప్పుడు సాతానుకు అధికారం ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులార మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు మరణం తర్వాత మనం ఉన్నాం కాబట్టి, శిలువ మరణం ద్వారా సాతాను ప్రభు ఓడించిన కాబట్టి ప్రియులార సాతానుకు అధికారం లేదు. కానీ మనం సత్యం అర్థం చేసుకోవాలి, సంఘానికి దేవుని కుమార్తెగా కుమారుగా ఉన్న నాకు మీకు అధికారం ఉంది అనమాట. యేసు నామములో మనకు అధికారం ఉంది. యేసు గారు స్పష్టంగా చెప్పారు, అధికారం ఇచ్చామన్నమాట. దేవుడు ప్రియులార మనకు అధికారం ఇచ్చామన్నమాట. శిలువ మరణం ద్వారా కలువరి శిలువలో మరణం ద్వారా సాతాను ఓడించాము. ఓడించడం మాత్రం కాదు, మనకేమో దేవుడు సాతాను ఓడించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో ఇప్పుడు నివాసం చేస్తున్నాము. దేవుడు మనకు గొప్ప అథారిటీ ఇచ్చామన్నమాట. గొప్ప యేసునామం అన్ని నామకంటే గొప్ప నామములు దయ్యాలు లోబడతాయి అనమాట. నాకు మీకు లోబడతాయి. యేసు మనం దేవునికి లోబడినా చాలు. మన యేసుక్రీస్తుకు లోబడాలి, యేసునామంలో నిలబడాలి, ప్రార్థన చేయాలి. దయ్యాలు మనకు లోబడతాయి అంటే పారిపోతాయి అనమాట. మనం చెప్పినట్టు చేస్తాయి అనమాట. దేవుని కుమార్తె మనం చెప్పినట్టు దయ్యాలు వేస్తాయి అనమాట. ఇప్పుడు దయ్యాలు చెప్పినట్టు మనం చేయవద్దు, యేసయ్య చెప్పినట్టు మనం చేయాలి. దయ్యాలు చెప్పినట్టు సాతాను చెప్పినట్టు మనం చేయవద్దు. అలాగుంటే సాతాను మనం చెప్పినప్పుడు పారిపోలేదు. ఇప్పుడు మనం మారు మనసు పొందాలి. హల్లెలూయా. అందుకొరకు దెయ్యాల బోధ మనం వినవద్దు, సాతాను బోధ మనం వినవద్దు. యేసే బోధ వినాలి, యేసే మాటలు మనం వినాలి. హల్లెలూయా. యేసేకి ప్రియులారా మనం లోబడాలి. యేసేకి లోబడి ఉంటే ఆ నామ యేసునామం వాడుతున్నప్పుడు అపవాదికరులు తప్పకుండా లయమైపోతాయి. మీ కుటుంబంలో మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఈ జీవితంలో ఉన్న అపవాదికరులు లయమైపోయినాక, మీ ఇంటిలో ఉన్న అపవాదికరులు యేసునామంలో లయమైపోయినాక దానికి అధికారం మీకు ఉంది అనమాట. అధికారి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో కూర్చున్నాం. అది మీరు మనం అర్థం చేసుకోవాలి. మనం ఉండనే కాదు, యేసయ్య మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ఆ అధికారం మనం దేవుని చిత్తానుసారం వాడుకోవాలి, మీ ఇంటిలో వాడుకోవాలి.